అసలు ఈ ప్రపంచాన్ని నిజంగా ఎవరు నియంత్రిస్తున్నారు? పవర్, మనీ, పాలిటిక్స్ అంతేనా? లేక దాని వెనుక ఏదైనా డార్క్ వరల్డ్ ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రపంచాన్ని షేక్ చేసిన ఒక కేసు గురించి. అదే జెఫ్రీ ఎప్స్టీన్ కేస్. ఇది కేవలం ఒక క్రిమినల్ కేసు కాదు. ఇది మోస్ట్ డార్క్ అండ్ మిస్టీరియస్ కాన్స్పిరసీ థియరీలకు సెంటర్ పాయింట్. ఎప్స్టీన్ ఐలాండ్, రిప్టైలియన్ షేప్ షిఫ్టింగ్, అడ్రెనోక్రోమ్, ఇల్యూమినాటి మరియు టెక్ జైన్స్ అలైన్ కనెక్షన్. ఈ వీడియోలో మనం ప్రతి థియరీని ఒకటి తర్వాత ఒకటి డీకోడ్ చేద్దాం. ఎప్స్టీన్ కేసులో చాలామంది బాధితులు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు జూలియట్ బ్రయాంట్. ఆమె ఇచ్చిన టెస్టిమోనీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చెప్పిన షాకింగ్ క్లెయిమ్స్ ఏంటంటే ఎప్స్టీన్ షేప్ షిఫ్ట్ అయ్యాడని, ఆ ఐలాండ్లో అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ ఉన్నాయని, హబ్ మార్ట్ సూట్స్ ధరించిన వ్యక్తులు కనిపించారని. ఈ క్లెయిమ్స్ నేరుగా రెప్టైలియన్ థియరీకి కనెక్ట్ అవుతాయి. ఈ థియరీ ప్రకారం ప్రపంచాన్ని హ్యూమన్ రూపంలో ఉన్న రెప్టైలియన్ బ్లడ్ లైన్స్ నియంత్రిస్తున్నారట. ఈ ఐడియాని ప్రపంచానికి పాపులర్ చేసిన వ్యక్తి డేవిడ్ ఇక్. ఈయన చెప్పిన దాని ప్రకారం రాజకీయ నాయకులు, ఎలైట్ ఫ్యామిలీస్ మనిషిలా కనిపిస్తారంట. కానీ నిజానికి వారు షేప్ షిఫ్టింగ్ రిప్టైల్స్. ఇది ఫిక్షనా, లేక మనం ఇంకా అర్థం చేసుకోలేనిది ఏదైనా రహస్యం ఉందా అన్న దానిపై సరైన ఎవిడెన్స్ లేవు. 2019లో న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ కరెక్షన్ సెంటర్ జైల్లో ఎప్స్టీన్ నిర్జీవంగా కనిపించాడు. అధికారిక రిపోర్టు ప్రకారం అది సూసైడ్. కానీ ఎప్స్టీన్ మృతిపై అనేక అనుమానాలు మొదలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్లో ఆరెంజ్ ఫ్లాష్ కనిపించిందని ఒక క్లెయిమ్, ఇద్దరు గార్డ్స్ ఒకేసారి నిద్రపోయారని ఇంకో క్లెయిమ్, హైడ్ బోన్ బ్రేక్ అయిందని మరో క్లెయిమ్. ఇది సాధారణంగా స్ట్రాంగ్ ఫోర్స్లో మాత్రమే బ్రేక్ అవుతుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మైకెల్ బార్డెన్ ఇది హోమిసైడ్ సైన్ కావచ్చని చెప్పాడు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక మాట వైరల్ అయింది: ఎప్స్టీన్ డిడ్ంట్ కిల్ హిమ్సెల్ఫ్. ఇక దేశ వ్యవహారంలో ఇంకొన్ని వింత వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎప్స్టీన్ ఇజ్రాయెల్కు ఎస్కేప్ అయ్యాడట. అతన్ని క్లోన్తో రీప్లేస్ చేశారట. ఈ క్లెయిమ్స్కు ఎటువంటి కన్ఫర్మ్డ్ ఎవిడెన్స్ లేవు. కానీ ప్రజల్లో అనుమానాలు మాత్రం ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ థియరీ అడ్రెనోక్రోమ్ గురించి తెలుసుకుందాం. అడ్రెనోక్రోమ్ అంటే ఏంటి? సైన్స్ ప్రకారం ఇది అడ్రెనాలిన్ యాక్సిడేషన్ వల్ల ఏర్పడే ఒక కెమికల్ కాంపౌండ్. కానీ కాన్స్పిరసీ థియరీ ప్రకారం ఎలైట్ పీపుల్ యంగ్ బ్లడ్ లేదా అడ్రెనోక్రోమ్ తీసుకుంటే ఎప్పటికీ యూత్గానే కనిపిస్తారట. ఈ థియరీకి ఎప్స్టీన్ లాంటి కేసులు ఫ్యూల్ అయ్యాయి. కానీ మెడికల్ సైన్స్ ప్రకారం అడ్రెనోక్రోమ్ ఎలాంటి యూత్ రివర్సల్ పవర్స్ లేవు. ఇది ఎక్కువగా ఇంటర్నెట్ మిత్గా పరిగణించబడుతుంది. ఇప్పుడు టెక్ వరల్డ్ వైపు చూద్దాం. మార్క్ జుకర్బర్గ్ గురించి ఒక థియరీ వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో అతను ఎక్కువగా స్వెట్ అవుతున్న వీడియో క్లిప్ వైరల్ అయింది. కొంతమంది అతను నర్వస్ అలైన్ అని చెప్పడం ప్రారంభించారు. అతను ఒకసారి ధరించిన హుడీపై ఉన్న సింబల్ కొందరు ఇల్యూమినాటి మార్క్ అని అనుకున్నారు. అతను స్థాపించిన కంపెనీ మెటా ప్లాట్ఫామ్స్ టెక్నాలజీ ద్వారా మాస్ కంట్రోల్ జరుగుతుందా? ఇది సీక్రెట్ సొసైటీ లింక్ లేదా కేవలం ఊహాగానమా? అంతేగాని దీనికి ఎటువంటి సాక్ష్యాలు లేవు. కానీ డిజిటల్ సర్వేలైన్స్ గురించి డిబేట్ మాత్రం నిజమే. ప్రపంచంలో మోస్ట్ ఫేమస్ ప్రెడిక్షన్ థియరీ షో ద సింప్సన్స్. ఈ షోలో కొన్ని ఎపిసోడ్లు ఫ్యూచర్ ఈవెంట్స్ను ప్రెడిక్ట్ చేశాయని ప్రచారం జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం, కొన్ని స్కాండల్స్కు సిమిలర్ సీన్స్ ఇక్కడ ముందుగానే ప్రదర్శితమవుతూ ఉంటాయి. కానీ ఇది కోయిన్సిడెన్సా లేదా రైటర్స్కు ముందే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉందా అన్నది తెలియదు. రియాలిటీ ఏంటంటే షోలో 100 ఎపిసోడ్లు ఉన్నాయి. కొన్ని ఈవెంట్స్ మ్యాచ్ అవ్వడం స్టాటిస్టికల్గా కోయిన్సిడెన్స్ కూడా కావచ్చు. ఇక మరో థియరీ కూడా ఈ జోన్లో కాన్స్పిరసీని లేవనెత్తింది. అంటార్కిటికాలోని సీక్రెట్ బేస్ ఉందట. ఒబామా బాడీ గార్డ్ వీడియోలో షేప్ షిఫ్ట్ కనిపించిందని క్లెయిమ్. ట్రంప్ ఎలైట్ కనెక్షన్. ఈ క్లెయిమ్స్కు ఎటువంటి వెరిఫైడ్ ఎవిడెన్స్ లేవు. కానీ సోషల్ మీడియా యుగంలో ఒక్క వీడియో క్లిప్ సరిపోతుంది థియరీ వైరల్ కావడానికి. అసలు ఈ ప్రపంచాన్ని నిజంగా సీక్రెట్ పవర్స్ కంట్రోల్ చేస్తున్నాయా, లేదా మన భయాలు, అనుమానాలు, ఇన్ఫర్మేషన్ గ్యాప్ల వల్ల ఈ థియరీలు పుట్టాయా? ఎప్స్టీన్ కేసులో నిజమైన క్రైమ్ బాధితులు ఉన్నారు, అది రియల్. కానీ
రెఫ్టైలియన్, షేప్ లిఫ్టింగ్, అడ్రినోక్రోమ్, అమరత్వం, అలైన్ అలైట్ ఇవన్నీ ఇప్పటి వరకు ఎవిడెన్స్ లేకుండా ఉన్న క్లెయిమ్స్ మాత్రమే. సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రశ్నించాలి, కానీ ఫ్యాక్ట్స్తోనే దేన్నైనా విశ్వసించాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.